అడవుల లోతుల్లో ఓ కథ నిద్రపోయిందిరా. ఆ కథ నేడు లక్షల గుండెల్ని లేపిందిరా. కాకతీయ రాజ్యం కాలంలో కలిసే అడవుల పోరాటం. అస్త్రం లేదు, సైన్యం లేదు, అమ్మల యోధులైన కాలం. జై సమ్మక్క తల్లి, జై సారక్క అమ్మ. సమ్మక్క సారక్క జై జై జాతర తల్లిరు. తల్లి బాటలోనే నడిచిన సారక్క అమ్మ వీరురాలు. రక్తబంధం మాత్రమే కాదు, యుద్ధ బంధం ఆమె ఆయుధాలు. తల్లి పక్కనే నిలబడి కత్తి పట్టిన కాలం రా. అమ్మ కోసం, అడవి కోసం ప్రాణం ఇచ్చిన గాథరా. బాణాల మొతలోనూ డోలు శబ్దం వినిపించిందిరా. వీరుల రక్తంతోనే మెదరం ఎర్రబడిందిరా. సమ్మక్క తల్లి జాతర వచ్చిందిరో. సారక్క అమ్మ శక్తి దిగిందిరో. మెడరం అడవి కంపిందిరో. డోలు డప్పు సౌండ్ మోతెక్కిందిరో. పోరాటం చివరి అంచులో అమలు అదృశ్యమయ్యారురా. శవం లేదు, సమాధి లేదు, దేవతలుగా మారారురా. అడవిలోనే లీనమై శక్తిగా మారిన కాలం రా. అందుకే రాతి విగ్రహం కాదు, అడవే అమ్మల ఆలయం రా. ప్రతి 2 ఏళ్లకోసారి అమ్మలు తిరిగి వస్తారంట. భక్తుల నమ్మకం నెత్తిన పెట్టుకుని జాతర జరిపించుకుంటారంట. సమ్మక్క సారక్క జాతర జాతర తెలంగాణ గుండె దడదడ. అమ్మల పేరు మంత్రం రా. అడవుల గడ్డ నుంచి అమ్మలు నడిచొస్తే ఎర్ర గంధం వాసన, గాలిలో పరిమళం. బెల్లం బంగారం ఇచ్చుకుంటి మీరు. బంగారు బొట్టు నుదుట కుంకుమ మెరిసితే లక్షల మంది భక్తుల కళ్ళలో వెలుగురా. ఓయ్ 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 సమ్మక్క తల్లి జాతర వచ్చిందిరో. సారక్క అమ్మ శక్తి దిగిందిరో. మెదరం అడవి కంపిందిరో. డీజే సౌండ్ కి లోకం ఊగిందిరో. డోలు డోలు డప్పు డప్పు అమ్మల పేరు చెప్పు చెప్పు. సమ్మక్కే